బ్యాగ్ లోపల పెట్టొచ్చు కదేటి, ఎంతసేపని పట్టుకుంటావు? ఇదేమన్నా పెద్ద బరువేంటే? అయినా రోజులు బాగోలేవు. ఎవరైనా అటు నుంచి వచ్చి కారు తలుపులు తీసి సంచెత్తుకుపోతే అంతే సంగతి. అట్నుంచి వస్తావనుకుంటే ఇలా వచ్చి గద్దలో తనుగుపోతావేంట్రా? చచ్చిపోయాడు మేడం. చావడ్రా, కొట్టిందని నాకు తెలీదా? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి జియ్యని సౌండ్ వస్తాదో ఆవిడే మా అమ్మమ్మ. ఊరుకోవే. రేయ్, జబ్బ తర్వాత రుద్దుకుందు గాని కారు బాగైందా లేదా? లేదమ్మా, ఇంజిన్ పాడైపోయింది. మెకానిక్ వస్తే గానీ కారు బాగా అవదు. అంటే నీకు రాదా? రాదమ్మా. రానప్పుడు ఈ కారు ఎందుకురా నీకు? ఎత్తి అవతల పడేస్తాను. అమ్మమ్మమ్మ వద్దమ్మా, ఇది తప్ప నాకు జీవనాధారం లేదమ్మా. అమ్మమ్మ ఆవేశపడిపోకు, నీ కాడ రాహుల్ బావ నంబర్ ఉంది కదేటి, ఇప్పుడే ఫోన్ చేసి మనం ఉన్న చోటు చెప్పి బేగా వచ్చేమని చెప్పు. ఈ లోపు నువ్వు ఏసీ వేసుకొని కార్లో కూసో. ఏసీ అయినా పనిచేస్తుందా? దానికి కూడా మెకానిక్ గడు రావాలా? అవసరం లేదమ్మా, ఏసీ పనిచేస్తుంది. మీరెక్కి కూర్చోండి. ఏయ్, నువ్వు మాత్రం ఎండలో ఎందుకే? నువ్వు కూడా లోపల కూర్చొని ఫోన్ చేయి. రా. విద్యమ్మా, ఈరోజు క్లాస్లో నువ్వేమీ అల్లరి చేయకుండా సైలెంట్ గా ఉన్నందుకు నీకు ఒక మంచి బొమ్మ కొంటాను, సరేనా? బ్రాహ్మణి ఏంటి ఇక్కడుంది? ఏంటి నా వెనకాల వస్తున్నారు? అంటే నా మీద అనుమానం వచ్చిందా? ఆయనతో ఆగి మాట్లాడనా? అనుమానం వచ్చిందా అని అడిగనా? వద్దులే, ఇప్పటికైతే తప్పించుకొని తర్వాత ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తే మంచిది.
రాహుల్ బాబు, ఎవరైనా నీళ్లునేమో తీసుకురండి. రాహుల్ బాబు, రాహుల్ బాబు, లేవండి. రాహుల్ బాబు లేవండి. అయ్యో, రాహుల్ బాబు, రాహుల్ బాబు లేవండి. రాహుల్ బాబు, అయ్యో, రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు ఇవ్వండి. రాహుల్ బాబు లేవండి. రాహుల్ బాబు లేవండి. వాటర్ తాగండి. ఎలా ఉంది బాబు ఇప్పుడు? కళ్ళు తిరుగుతున్నాయా? హాస్పిటల్కి వెళ్దామా? ఎందుకు బ్రాహ్మణి? అవసరం లేదు. ఐఎమ్ ఓకే. ఈ బుక్ ఏంటి? పాపని తీసుకుని ఎక్కడికి వెళ్ళావు? అంటే బుక్ అంటే అది బాబు, ఇది మా చెల్లెలు సంధ్యది. తనకివ్వమని ఎవరో ఫ్రెండ్ ఇచ్చారు, అందుకే పట్టుకెళ్తున్నాను. మీ అమ్మగారి ఇల్లు ఈ సైడ్ కదా? అంటే ఈ సందులో నుంచి వెళ్తే దగ్గర బాబు. సరేరా, కార్లో డ్రాప్ చేస్తాను. వద్దు బాబు, మీకెందుకు శ్రమ? మీరు వెళ్ళండి, దగ్గరే కదా. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. శ్రమ ఏంటి? ఎండలో తిరగడం నీకు సరదాగా ఉందేమో కానీ విజయ్కెందుకు శిక్ష వేస్తున్నావు? శిక్ష ఏంటి బాబు? పక్కనే కదా ఇల్లు. 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను. మీకు శ్రమ ఎందుకు? వెళ్ళండి. నేను బుక్ ఇచ్చి వచ్చేస్తాను. ఏంటండి ఆలోచిస్తున్నారు? నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? చచ్చా, మీ దగ్గర నేను దాయడానికి ఏమున్నాయి? అలాంటివేవి ఉండవు. విద్య, నాన్నకి బాయ్ చెప్పు. బాయ్ చెప్పమ్మా. బాయ్. హలో బావోయ్, బావా? ఎవరు? ఏటి ఎవరా? నన్ను ఎవరంటావా? ఇదేటి బావా ఇది? చందమామ వెన్నెలను మర్చిపోయినట్టు, సూర్యుడు ఎండను మర్చిపోయినట్టు, సముద్రం బీచ్ను మర్చిపోయినట్టు నువ్వు నన్నే మర్చిపోతే ఎట్టా చెప్పు? మర్చిపోతే గుర్తు చేయాలి గాని కవిత్వాలేంటి? పిచ్చి ముదిరితే పైత్యం, ప్రేమ ముదిరితే కవిత్వమే ఏటి కదా వచ్చేది. నువ్వు గుర్తుపట్టావని నాకు తెలుసు బావా. నేను నీ పద్దు పద్మావతిని. జ్ఞానాంబ అమ్మమ్మతో కలిసి మీ ఊరొచ్చాను. పద్మావతి నువ్వా? అది జ్ఞానం అమ్మమ్మ అంటే? ఏరా బడుద్దాయ్, దానికి అమ్మమ్మనైతే నీకు నానమ్మనని కూడా తెలీదా? ఈ జ్ఞానాంబనే మర్చిపోయావా నువ్వు? కారు దారిలో ఆగిపోయిందిరా, నువ్వు వస్తావా లేక మీ అమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్పనా? వద్దు నానమ్మా, నేనే అక్కడికి వస్తున్నాను. తేజ, టికెట్ కన్ఫర్మ్ అయిందా? పేమెంట్ ఫెయిల్ అయింది మేడం. మళ్ళీ ట్రై చేస్తున్నాను మేడం. జస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్ తేజ, లేదంటే మా అత్తయ్య వచ్చేస్తుంది. సరే మేడం.
అతిథి దేవోభవ అని చెప్పే నువ్వే ఇలా బాబోయని పారిపోవడం ఏం బాగాలేదు వాగ్దేవి. నేను భయపడి పారిపోవడం లేదు. మా అత్తయ్య సాధింపులు పట్టింపులు తట్టుకోలేక వెళ్ళిపోతున్నాను. తేజ, ఏమైంది? మేడం ఎంత చేసినా సర్వర్ బిజీ అనే వస్తుంది. ఓహ్, ఏంటిది ఇలా జరుగుతోంది? ఒకసారి ట్రై చేయి ప్లీజ్. ఓకే మేడం. అమ్మమ్మ బావొచ్చాడు. పద్దు వద్దు. బావకి పెళ్ళయింది. పట్నం వచ్చావని పద్ధతులు మార్చుకున్నావా? నాకేటి తెలియదు అనుకున్నావా అమ్మమ్మ? కొత్తగా చెప్తున్నావు. ఫోటోలో చూసి ఏమో అనుకున్నాను కానీ బావ మాత్రం సినిమా హీరోలా భలే ముద్దుగా ఉన్నాడు. ఆశీర్వదించినానమ్మా. చల్లగా ఉండు బాబు. ఈ మర్యాదలు మాత్రం బాగా నేర్పిందిరా మీ అమ్మ. బాగున్నావు నానమ్మా? నాకేంట్రా, గోదావరి బ్రిడ్జ్ లాగా దేట్టంగా ఉన్నాను. బావని కొడతావేటమ్మమ్మా? మన చేతికి ప్రేమకి తన పర తేడలేదు పద్దమ్మా. సరే రండి వెళ్దాం. నువ్వు కూడా కూర్చో. మేడం పేమెంట్ అయిపోయింది మ్యామ్. ఓహ్, థ్యాంక్ గాడ్. వెరీ గుడ్. నాకు మెయిల్ చేయి. డ్రైవర్ కార్తీ. నవ్యమ్మ, ఏమైంది? అమ్మగారు అంత కంగారుగా వెళ్తున్నారు. ఊరు నుంచి జ్ఞానాంబిక నానం వస్తోంది. ఆ నానం అంటే భయంతో మేడం వెళ్ళిపోతున్నారు. ఏంటి, వాగ్దేవి అమ్మగారు భయపడ్డమ్మా? గట్టిగా అనుకు సరసు. ఓకే దెన్ బాయ్. ఏదైనా అవసరం అయితే కాల్ చేయండి. కార్ స్టార్ట్ చేయి. తుమ్ము వినిపించలేదా నీకు? కాసేపు ఆగు వాగ్దేవి. నాకు అలాంటి పట్టింపులేం లేవు. నువ్వు పోనీ.
బాగున్నారా పిన్ని? బాగున్నాను అరుణ్ బాబు. ఆ, నేను వస్తున్నట్టు మీకు ముందే తెలిసిపోయిందా ఏంటి? స్వాగతం పలకడానికి నిలబడినట్టు అందరూ గుమ్మంలోనే ఉన్నారు. అవును పిన్ని గారు, వాగ్దేవి చెప్పింది. ఎక్కడ వాగ్దేవి? కనపట్టం లేదేంటి? ఇక్కడే ఉన్నాను అత్తయ్య. అత్తయ్య, చిలకమ్మా, చిలకమ్మ చిలకమ్మ ఏంటి డాడ్? మీ అమ్మకి వాళ్ళ పిన్ని పెట్టిన ముద్దు పేరు. ఆ పేరంటేనే మీ అమ్మకి చాలా చిరాకు. అవును డాడ్, పాపం మేడం మొహం చూస్తుంటేనే అర్థమవుతోంది. ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. గోదావరి నీళ్ళల్లో పండు వెన్నెల్లా నీ మొహంలో నవ్వుతూ వచ్చే కళ వెలకట్లేమనుకో. అంతా బాగానే ఉంది కానీ ఇలా చిక్కిపోయావేంటే? తిండేవి తినడం లేదా? అత్త డైటింగ్ చేస్తుందేమో అమ్మమ్మ. ఏమిటే కొత్తగా చూస్తున్నావు? పద్మావతి నా మనవరాలు. ఏం చదువుకుంది? నీకింకా చదువు పోలేదా? పోలేదా నీకు? ఈ అలవాటు మాత్రం ఇంకా పోలేదు అత్తయ్య నీకు? కట్టెతో కాలిపోవాలి కానీ మధ్యలో ఆగిపోదే చిలకమ్మ. నా వాళ్ళు నీకు తెలియకపోయినా రాహుల్ గాడి పెళ్లికి నేను రాలేదు కాబట్టి వాడి పెళ్ళాం తప్ప నీ వాళ్ళందరూ నాకు గుర్తే. నవ్య, తేజ, వనజ. ఈ అమ్మాయి ఎవరు? కొంపతీసి నీ కోడలని మాత్రం చెప్పుకో. బొత్తిగా పద్ధతి ఆచారం ఏ కోసానా లేనట్టు కనిపిస్తుంది. నేను కోడల్ని కాదా ఆంటీ, వాగ్దేవి గారి ఫ్రెండ్ కూతురు. పోనీలే తల్లి, నన్ను బతికించావు.